కోవూరు మండలం పడుగుపాడు గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. కోవూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి హెచ్డీఎస్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం మన ప్రజల అదృష్టం అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో వైద్య రంగానికి ప్రత్యేకంగా 18,421 కోట్లు ప్రభుత్వం కేటాయించినందుకు ఆమె హర్షం వ్యక్తం చేశారు. కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవనానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రజలందరికీ వైద్యులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు. మొత్తం టోటల్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్? 31 మెంబర్స్ 40 మెంబర్స్ ఉన్నారు టోటల్ ఓపీ రోజుకి మీకు ఎంత ఉంటుంది? సర్జరీస్ యావరేజ్ మంత్లీ 20 to 25. సర్జరీస్ అన్ని చేసేదానికి మీకు ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయా? ఎవ్రీథింగ్ ఇప్పుడు డాక్టర్స్ ఏ డిపార్ట్మెంట్లో సర్జరీస్? పడుపాడు వాళ్ళు ఇవ్వండి. ది డాక్టర్స్ అసిస్ట్ మేడం మన ఎంబీఎస్ మెడికల్ ఆఫీసర్ మన ఎన్సీసీ మెడికల్ ఆఫీసర్ మన ఎంబీబీఎస్ మన పీడియాట్రిక్స్ ఆఫీసర్ డిఆర్పి టీచర్ కమిటీ మెంబర్ అనుకోండి. చూడండి, నైట్ డ్యూటీ మాత్రం ఉండాలి. ఏం భయపడాల్సిన లేదు, ఏది ఉంటే అదే చెప్పండి సరేనా? అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. స్థలం ఇచ్చారు. హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడికి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీటింగ్ కోసం రావడం జరిగింది ఈరోజు. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేశాము. ప్రస్తుతం హాస్పిటల్లో ఏం కావాలో, ఏమేమి పెండింగ్లో ఉన్నాయో, స్టాఫ్ గురించి అవన్నీ చూడడం కోసం రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనకి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల ఆరోగ్య భద్రత కోసం పాటుపడే ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం నిజంగా మనకు చాలా గొప్ప విషయం. మీకు అందరికీ తెలుసు, మనకి అన్నిటికన్నా ముఖ్యంగా వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 18,421 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఈ కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొత్త భవనం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించున్నాము. అది కూడా
అతి త్వరలో శాంక్షన్ అవుతుంది. ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు సార్ చెప్పడం రోజుకి 400-500 మంది ఇక్కడ ఓపీ చూస్తారని చెప్పారు. అదేవిధంగా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్, ప్రతి డిపార్ట్మెంటు ఉంది. అన్నిటికీ టెస్టుల దగ్గర నుంచి చాలా రకాల టెస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బిల్డింగ్స్ సరిగా లేవు. సో రాబోయే రోజుల్లో దీనికి బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో 5 కోట్లకు మనం ప్రపోజల్స్ పంపించున్నాము. అవి కూడా తప్పకుండా శాంక్షన్ చేయించుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడున్న డాక్టర్లందరినీ ఒకటే కోరుతున్నాను, ఇక్కడున్న స్టాఫ్లందరినీ. ఇక్కడ ఈ ఏరియా 2.5 ఎకరా అని చెప్పడం జరిగింది. ఫస్ట్ మనము కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే ముందే ఈ పరిసర ప్రాంతాలంతా శుభ్రంగా ఉండి ఇక్కడికి వచ్చే అనారోగ్యంతో వచ్చే ప్రజలకి ముందు శుభ్రత అనే దాన్ని మీరు అందించగలగాలి. దాని తర్వాత సక్రమమైన వైద్యం అందించగలగాలి. డాక్టర్లందరినీ ఆదేశించడం జరిగింది. నైట్ డ్యూటీలో డాక్టర్ కంపల్సరీగా ఉండాలి. లేని పక్షంలో ఒప్పుకునేది లేదు. ఎందుకంటే 24 కూడా కంప్లైంట్ చేయకూడదు. డాక్టర్ గారు దానికి తగిన శ్రద్ధ తీసుకోవాలని సూపరింటెండెంట్ గారిని కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఆరోగ్యశ్రీ కోసము సదరన్ సర్టిఫికేట్స్ కోసం చాలామంది వాళ్ళు వెరిఫికేషన్స్ కోసం వస్తున్నారు. ఆ సదరన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వల్ల వాళ్ళకి పెన్షన్లు వస్తాయి. కాబట్టి ఇక్కడున్న సిబ్బంది దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూసి మేలు చేయాలని, మంచి చేయాలని, ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పనులు చాలా శ్రద్ధతో చేయాలని చెప్పి నేను ఈ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. దగ్గర ప్లేస్ చేసి మన కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో, డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి ఎక్కడ ప్లేస్మెంట్ ఇవ్వాలో చూసి తప్పకుండా చేస్తాను.